ఓకే స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ అసలు ఫర్టిలిటీ అనేటువంటిది ఎందుకు ఎక్కువగా ఉంటుంది, రైట్? రీజన్స్ ఫర్ హై ఫర్టిలిటీ రేట్. ఓకే, reasons for high fertility rate. Reasons for high fertility rate. మెయిన్ తో చెప్తున్నాం. ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటిది అంటే ఒక ఉమెన్ తన లైఫ్ లో ఎంతమంది చిల్డ్రన్ కి బర్త్ ఇవ్వగలుగుతుందో అదే ఆమె యొక్క ఫర్టిలిటీ రేట్. సో ఒక స్త్రీ తన యొక్క రీప్రొడక్టివ్ డ్యూరేషన్ లో, రైట్, తనకున్నటువంటి పునరుత్పత్తి కాలంలో ఎంతమంది బిడ్డలకు జన్మనివ్వగలుగుతుందో అదే ఆ స్త్రీ యొక్క సంతాన సాఫల్యత రేటు, ఫర్టిలిటీ రేటు అని అంటాం. అయితే ఇంతకుముందు చెప్పిన మనకున్నటువంటి ఫర్టిలిటీ రేట్ అనేటువంటిది మనకి ఎకనామికల్ గా కావచ్చు, సోషల్ గా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫర్టిలిటీ రేట్, రైట్? ఇన్ జనరల్ మరి యొక్క ఇండియాలో చూస్తున్నాం. రీజన్స్ ఫర్ హై ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా తీసుకున్నాం. ఇన్ ఇండియా, రైట్? సో ఇండియాలో ఏ రీజన్స్ ద్వారా ఫర్టిలిటీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది? అందులో ఫస్ట్ వన్ ఏమన్నాడంటే చైల్డ్ మ్యారేజెస్. ఓకేనా? చైల్డ్ మ్యారేజెస్, రైట్? చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు అని అంటాం. అంటే 18 years కంటే బిలో ఒక గర్ల్ కి మనం ఇక్కడ పెళ్లి చేస్తే ఆ మ్యారేజ్ మనం ఏమంటామంటే చైల్డ్ మ్యారేజ్ అని అంటాం, బాల్య వివాహం. అయితే మనది ఏంటంటే మనకి ఎండాకాలం కానీ వానకాలం కానీ చలికాలం కానీ మనకి సమానంగా ఉంటాయి. అంటే మన సమశీతోష్ణ స్థితి ఉన్నటువంటి దేశం. అయితే ఇలాంటి పరిస్థితులలో, రైట్, మరి మనకు హాట్ కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. మనం కొంచెం హాట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందంటే హీట్, మనకు ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ లో మనకు ఉన్నటువంటి ఒక క్లైమాటిక్ కండిషన్ అనేటువంటి కొంచెం ఇక్కడ హాట్ గా ఉంటుంది, రైట్? సో ఈ హాట్ కంట్రీస్ లలో ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ అనేటువంటి వాళ్ళు తొందరగా, అంటే వాళ్ళు తక్కువ వయస్సులోనే వాళ్ళు ఇక్కడ మెచ్యూర్ అనేటువంటి అవ్వడం జరుగుతుంది. అంటే మెచ్యూర్ తొందరగా అవుతారు. అంటే తక్కువ వయసులోనే, అంటే సుమారుగా 10 సంవత్సరాలు స్టార్ట్ అయిందంటే కదా ఆటోమేటిక్ గా ఎప్పుడైనా సరే ఇక్కడ మెచ్యూర్ అయ్యే అవకాశం అనేటువంటిది మన యొక్క భారతదేశంలో ఉంది. కాబట్టి దీంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి సామాజిక పరమైన పరిస్థితులు కూడా సరే ఎలా ఉన్నాయి, ప్రస్తుతం బయట ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్ల అంటే అంత రక్షణ లేదు. కాబట్టి త్వరగా అమ్మాయి యొక్క పెళ్లి చేయాలనేటువంటి ఒక భావన ఇక్కడ ఉన్నటువంటి నేటి తల్లిదండ్రుల్లో ఉంది. అంటే నాటి తల్లిదండ్రుల్లో ఉన్నది, నేటి తల్లిదండ్రులలో ఉన్నది. కాబట్టి ఈ రీజన్స్ ద్వారా మనం చెప్పిన అంటే వివాహం చేసుకునేటువంటి వయస్సు కూడా ఫర్టిలిటీ రేట్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు వయస్సు తక్కువగా ఉంది అంటే ఫర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది, రైట్? ఎక్కువ వయస్సు ఉంది అంటే ఫర్టిలిటీ రేట్ ఏమవుతుంది? తక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఎర్లీ మ్యారేజెస్ అనేటువంటివి ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ ఫర్టిలిటీ ఉండడానికి ప్రధానమైనటువంటి. కాబట్టి దీనివల్ల ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల ఉమెన్ అనేది వాళ్ళు ఎక్కువ మందికి ఈరోజు బర్త్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? ఇది ఒక రీజన్. తర్వాత పావర్టీ. ఏంటంటన్నా పావర్టీ చూడండి, ఇండియాలో మనం ఫేస్ చేస్తుంటే ఒక భారతదేశం అనేటువంటి ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏందయ్యా అంటే పావర్టీ, రైట్? Poverty is a situation where a person
could not satisfy his basic needs, right? మినిమం బేసిక్ నీడ్స్ కూడా తను పూర్తిగా సాటిస్ఫై చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి, రైట్? మన యొక్క భారతదేశంలో ఎక్కువగా ఉన్నది. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పావర్టీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏమి సంపాదించుకున్న పిల్లలే మా ఆస్తి అనేటువంటి ఒక భావన వాళ్ళు వస్తారు. అవునా? పిల్లలు మా ఆస్తి, రైట్? మా సంతానమే మా ఆస్తిగా వాళ్ళు భావిస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క కుటుంబ పోషణ కోసం కూడా ఏం చేస్తారంటే సంతానం ఎక్కువగా కావాలని వీళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఎక్కువ సంతానం కోరుకోవడం వల్ల కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్ ఫర్టిలిటీ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలా వాళ్ళ యొక్క మైండ్ సెట్ వల్ల అంటే వారి యొక్క పేదరికం ఏం చేస్తుంది, వారికి ఒక ఆస్తిలాగా ఉన్నటువంటి ఒక పిల్లలు ఒక ఆర్థిక శక్తిలాగా వాళ్ళకు వనరులాగా ఉండటం చేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు వాళ్ళు కోరుకుంటారు. సో వాళ్ళ యొక్క కోరిక ప్రబలినప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, వారి యొక్క సంతానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కాబట్టి సంతానం ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఫర్టిలిటీ రేట్. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క పేదరికం అనేది కూడా ప్రధానమైనది. నెక్స్ట్, illiteracy of women. Illiteracy of women, right? స్త్రీల యొక్క నిరక్షరాస్యత, రైట్? వాళ్ళ యొక్క ఇల్లిటరసీ అనేటువంటిది ఒక రకంగా చెప్పచ్చు. ఎందుకంటే మన యొక్క ఇండియాలో ఎప్పుడైనా సరే మనది పితృస్వామ్య వ్యవస్థ అని అంటాం. అంటే మేల్కి ఎక్కువగా ప్రయారిటిస్తారు, ఫీమేల్కి చాలా తక్కువ ప్రయారిటిస్తారు. అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వరకు ఉన్నటువంటి ఒక చిన్న బాల్యం కాల్గించే పిల్లల్ని చూస్తుంటే ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి వేరియేషన్స్ అనేటువంటి కనిపిస్తుంటాయి. సో అబ్బాయికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అమ్మాయిలో కనిపించదు, రైట్? కాబట్టి అమ్మాయిల విషయంలో కాస్త ఇండిఫరెన్స్ గా సొసైటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వారి యొక్క చదువుకునేటువంటి స్థాయి కూడా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఇప్పుడు డిగ్రీ వరకు పూర్తి చేస్తే అమ్మాయి అక్కడ 10th వరకు పూర్తి చేయడమే గగనంగా మారిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ ఆడపిల్లకు చదివేందుకు ఒంటింటి కుందేలు కదా, ఇదే గింజలు గిలాసం వాసము కూడా కూర్చోవాలి అనేటి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా వారికి చదువు అనేటువంటిది వాళ్ళకి తొందరగా వాళ్ళకి మంచి విద్యావకాశాలు అనేటువంటి మన యొక్క భారతదేశంలో కల్పించకపోవడం కూడా ప్రధాన కారణం. కాబట్టి నిరక్షరాస్యులైనటువంటి యొక్క మహిళలు సరైనటువంటి అవగాహనను వాళ్ళు కలిగి ఉండరు. కాబట్టి దీని ద్వారా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యొక్క ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా సాధించాలంటే వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వాలి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకి సరైనటువంటి విద్యా అవకాశాలు లేకపోవడం కూడా ఇది ఒక. నెక్స్ట్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, రైట్? జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబం, అన్నగారి కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ. ఈ జాయింట్ ఫ్యామిలీలో ఒక అంశం ఏందయ్యా అంటే మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కువగా రూరల్ ఏరియాస్ లోనే పాపులేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నది, రైట్? అయితే మామూలుగా ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏమైతుంది, అరే పిల్లల యొక్క బాధ్యత అనేటువంటిది వారి యొక్క పోషణ అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకరు లేదా ఇద్దరికి మించి వాళ్ళ పిల్లలు కలరు, పరిమిత కుటుంబాలు, ఓకేనా, స్మాల్ ఫ్యామిలీస్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలలో ఏమవుతుందంటే పిల్లల్ని సంరక్షిస్తేందుకు, పిల్లల్ని పెంచి పోషించేందుకు, వాళ్ళకి అన్ని సపర్యలు చేయడానికి ఎవరు ఉంటారు ఇంట్లో? పెద్ద మనుషులు ఉంటారు, అవునా? ఇప్పుడు ఉన్నటువంటి ముసలోడు నాయనమ్మ, తాత, అమ్మమ్మ, తాత, రైట్? ఇట్లా ఉమ్మడి కుటుంబంలో అందరూ అందుబాటులో ఉండడం వల్ల పిల్లల యొక్క పోషణ అనేటువంటిది, పిల్లల యొక్క బాధ్యత అనేటువంటిది పెద్ద అందరికీ బరువుగా అనిపించాలి. సో ఉమ్మడి కుటుంబం వ్యవస్థలో ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది ఏం చేస్తుందంటే అధిక ఫర్టిలిటీ రేట్కి ఇది కారణం అవుతుంది, రైట్? కాబట్టి ఈ సంతానం అనేటువంటి వాళ్ళకి భారంగా అనిపించారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది పిల్లలకి అనేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి భారతదేశంలో ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఎక్కువ ఫర్టిలిటీ రేట్ ఉండడానికి ఒక. నెక్స్ట్, lack of awareness about family planning. Family
ప్లానింగ్, రైట్. సో ఉన్నటువంటి యొక్క పెళ్ళైనటువంటి ఇద్దరు దంపతులకి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ పైన సరైనటువంటి యొక్క అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక కారణం, రైట్. ఒకరు లేదో ఇద్దరు తర్వాత వాళ్ళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే నెక్స్ట్ అనేటువంటి వాళ్ళు మళ్ళీ పిల్లలు ఉంటారు. అయితే వీటిపైన ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా వీళ్ళలో సరైనటువంటి అవేర్నెస్ లేకపోవడం చేత ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ కావడం లేదు. కాబట్టి వీళ్ళకి దీనికి సంబంధించినటువంటి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సో నెక్స్ట్ ఇంకొక చైల్డ్ అనేటువంటి మళ్ళీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుటుంబ నియంత్రణ పైన సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక నెక్స్ట్. Social and family conditions, right. సోషల్ గా ఫ్యామిలీ కండిషన్స్ ప్రకారంగా చూసుకుంటే, రైట్, మన యొక్క ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువగా మన వాళ్ళు మూఢనమ్మకాలను ఎక్కువగా ఈరోజు నమ్ముతూ ఉన్నారు, అవునా. సూపర్ స్టిషన్స్, బ్లాక్ మ్యాజిక్, ఓకే. సో ఇవంతా కూడా ఏమవుతుంది, ఇలా చాలా వరకు ఈ మూఢనమ్మకాలను కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే, మెయిన్ నాకు ఏదో సరైన పిల్లలు అనేటువంటి వాళ్ళు కావాలి, రైట్. దీనికోసం మూఢనమ్మకాలు బాగా ఎక్కువగా విశ్వసించేది మన యొక్క భారతదేశంలోనే, రైట్. మనకు ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్రం ప్రకారం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి కంపల్సరీ ఒక కుమారుడు తప్పనిసరిగా ఉండాలి. అంటే కొడుకు అనేటువంటి వాడు మాత్రమే తల కొరివి పెడితే తల్లిదండ్రుల యొక్క ఆత్మనంట శాంతిస్తుందట. అంటే ఇలాంటి యొక్క మూఢ విశ్వాసాలతో ఈరోజు ఈ యొక్క సమాజం ఈరోజు ఉన్నది. కాబట్టి ఇట్లా మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది, రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిన తర్వాత మూడో కాన్పు, నాలుగో కాన్పు, ఐదో కాన్పులో ఆడపిల్ల పుట్టిన, ఆరో కాన్పులో మగ పిల్లవాడు పుడతాడన్న ఉద్దేశంతో మళ్ళీ వాడు పిల్లలను కంటగా. సో ఇలాంటి యొక్క సోషల్ గా ఉన్నటువంటి యొక్క సూపర్ స్టిషన్స్ అనేటువంటివి ఈ రోజు మన భారతదేశాన్ని పేదరికం వైపు తీసుకెళ్తున్నాయి, రైట్. ఎన్నో ఇబిల్స్ కి కారణమవుతున్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటివి ఏమి మూఢనమ్మకాలు నమ్మకూడదు. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. కాబట్టి ఇలాంటి సూపర్ స్టిషన్స్ ఎవడన్నా పుస్తకం బాటలో తిప్పేసి దాని 3 నిమ్మకాయలు కోసి ఆడ పసుపు ఇంత ఏది కుంకుమ అదొకటి వెళ్ళిందంటే ఓయమ్మ ఇచ్చే పింగళ కూడా ఏమో చేసి కథ ఆడ ఓగుడు మళ్ళీ కూడా చూడదు, అవునా. సో ఇలాంటి ఒక పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మనం మెంటల్ గా మనకున్నటువంటి యొక్క మానసిక పరమైనటువంటి చైతన్యం తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా దీనివల్ల సాధ్యమవుతుంది, మంచి ఇండికేషన్స్. కాబట్టి ఇట్లా సైన్స్ ని నమ్మాలి, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి భావాలు. రీసెంట్ గా వచ్చినటువంటి ఏదో లక్ష్మీకాంత శర్మ బాధితుల గురించి వస్తుంది చూడండి. నేను మీ ఇంట్లో భార్య భర్తల మధ్య విడిపోతే అవి నేను చేస్తా, ఎవడేం చేస్తా, వాళ్ళ మధ్య సంఖ్యత లేనప్పుడు మీ కొడుకు మీకు కూతురు మీ వినటట్టు నేను చేస్తా, ఎవరెట్లా చేస్తా అంటే ఇవన్నీ కూడా ఈరోజు నడుస్తుంటాయి. మనం అప్పుడప్పుడు భవన్జీలో వస్తుంటారు చూడండి, సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో చూపించుకొని మీరు తక్కువ కాకపోయినా మా దగ్గరకు వచ్చి చాలా వరకు తక్కువైపోయినాయి. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు అన్నిటికీ మేము నివారణ మార్గాలు ప్రవేశపెడతాం. వాడిని నువ్వు చక్కగా చూసుకో, ఇంకో నేను చక్కగా చేస్తాం. సో ఇలాంటి పరిస్థితులు కూడా విశ్వాసాలు మన యొక్క భారతదేశంలో అధిక ఫర్టిలిటీకి కారణమైనాయి. ఓకే, నెక్స్ట్ హై ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. హై infant mortality rate, రైట్. సో చిన్నపిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు, రైట్. మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. కాబట్టి ఎక్కువ మంది చనిపోతున్నారు, కాబట్టి నెక్స్ట్ కూడా ఎక్కువ మంది ఉంటారో లేదో, కాబట్టి ఏం చేయాలి, ఎక్కువ మంది పిల్లలు మనకు కనాలి అనేటువంటి ఒక భావన అనేటువంటిది ఈరోజు మాత్రం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మెయిన్ అధిక శిశు మరణాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఇన్ఫాంట్ చనిపోతున్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు కానాలి, రైట్. అంటే ఇప్పుడు 2-3 ఉన్నారు, అందులో ఒకవేళ పిల్లలు 2 చనిపోయారు అనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక భయాందోళనకు గురైపోయి ఏం చేస్తారంటే ఇంకా 2-3 పిల్లలైనా సరే మనం కంపల్సరిగా కనాలైన ఒక భావనకి తల్లిదండ్రులు రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక భావన వల్ల కూడా ఇవ్వాలి భారతదేశంలో ఫర్టిలిటీ రేట్
ఎక్కువగా ఉన్నది. నెక్స్ట్, చిల్డ్రన్ యాజ్ ఇన్సూరెన్స్. చిల్డ్రన్ యాజ్ ఇన్సూరెన్స్. సార్ పిల్లలు ఎట్లా ధీమాగా ఉంటారు సార్ అంటే, మాకు చేతగాని సమయంలో, మా వృద్ధాప్యంలో, మా ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మా పిల్లలు మాకు బాసటగా నిలుస్తారు అనేటువంటి కాన్సెప్ట్ పేరెంట్స్ వేయాలన్నది. అంటే మాకు రేపు శాత కాకపోయినా రైట్, మేము ఒకవేళ మేము లేవలేని పరిస్థితిలో ఉన్నా నా పిల్లలు నన్ను రక్షిస్తారు అని ఒక ధీమా కోసం పిల్లలు ఇవ్వాలా అనడం జరుగుతుంది. రైట్, ఒకరు చూడకపోతే ఇద్దరు చూడరా, ఇద్దరు చూడకపోతే మూడో ఒకరు చూడడా. రైట్, సో ఒకరు కాకపోతే ఒకరు. కాబట్టి నా పిల్లలు నన్ను చూస్తారు, నా పిల్లలు రేపు నాకు ధీమాగా ఉంటారు, నాకు నా బాధ్యతలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఒక ధీమాను కలిగి ఉండడం కూడా ఒక కారణం. నెక్స్ట్, దీంతో పాటు లో అర్బనైజేషన్. రైట్, అర్బనైజేషన్ అనేటువంటిది స్లో అర్బనైజేషన్. స్లో అర్బనైజేషన్. అర్బనైజేషన్ అంటే పట్టణాలుగా మారడం. రైట్, విలేజ్ నుంచి వాళ్ళు ఒక సిటీ కల్చర్ మారడం. అంటే దీనివల్ల ఏంటి సార్, దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి సార్ అంటే, అర్బన్ ఏరియాస్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని ఒక తపన కలిగి ఉంటారు. రైట్, ఇక్కడ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ అందరూ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు పనిచేస్తారు. అంటే కుటుంబం కోసం ఇద్దరు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిమిత కుటుంబాలు ఉంటాయి, స్మాల్ ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి. రైట్, దీనివల్ల ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు సేవింగ్స్ పైన దృష్టి పెడుతుంటారు. సో అక్కడ ఇన్కమ్ జనరేషన్ అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ అలా ఉండదు సార్. అంటే కంప్లీట్ గా ఒక మేల్ అనేటువంటి వాడు ఒక ఫ్యామిలీ హెడ్ మాత్రమే ఇక్కడ పూర్తిగా వాడు కష్టపడ్డాడు. రిమైనింగ్ అందరూ కూడా వానిపైన డిపెండెంట్ గా ఉండి పూర్తిగా ఆధారపడి వాళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇట్లా అర్బనైజేషన్ అనేటువంటిది ఇంకా కొంచెం స్పీడప్ కావాలి. కానీ మన దురదృష్టవశాత్తు మన భారతదేశంలో అర్బనైజేషన్ అనేటువంటిది చాలా స్లోగా ఉంది. సో ఇవి మన ఇండియాలో ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలిటీ రేట్ అనేటువంటి చాలా ఎక్కువ ఉండడానికి ఉన్నటువంటి, అందులో చైల్డ్ మ్యారేజెస్, పావర్టీ, illiteracy of women, joint family system, lack of awareness about family planning, social family conditions, high infant mortality rate, children as insurance, and last one, slow urbanization. So these are the various reasons for the higher fertility rate in India. Okay, thank you so much.